చిన్నప్పుడే పనెందుకు చేస్తున్నావురా? ఎంత పని చేసినా ఏం మిగల్తలేవు. నా గర్ల్ ఫ్రెండ్ పైసలన్నీ షాపింగ్ సినిమాలని ఖర్చు పెడుతుంది. రోజు ఇంత కష్టపడి పనిచేసి పైసలన్నీ ఏం చేస్తావురా? హెలికాప్టర్ కొని అమ్మ నాన్నల్ని అందులో అన్ని దేశాలు తిప్పుతా. వాళ్ళని మంచిగా చూసుకుంటా. కేజీ మటన్ కొట్టు అల్లుడు. ముందు పైసలు మామా. నన్నే పైసలు అడుగుతావు అల్లుడా? నిన్నైనా నా అయ్యానైనా అడుగుతా. ఉద్దర్లే తాగనుకుంటాయి గాని పక్కింటి ఆవిడకు తోడు కావాలంట. ఎల్లనా మరి? కర్ర ఇరుగుద్ది. ఆవిడ అడిగింది పాలలోకి పెరుగుతోడు, నిన్ను కాదు. అన్నం పెట్టకుండా రీల్స్ చూస్తున్నావేందే పిచ్చిదానా? పిచ్చిగిచ్చి అన్నావంటే అలిగి ఫ్రీ బస్ ఎక్కిపోతా. నీ ఆస్తులు అమ్ముకోవాలి నన్ను వెతకడానికి. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? క్రిస్మస్ సంక్రాంతికి హాలిడేస్ వచ్చినాయి. చిల్లైదామని గోవా పోతున్నా మా ఫ్రెండ్ తోటి. సిగ్గు అనిపిస్తలేదా రోడ్డు మీద కూర్చొని అడుక్కోనికి? అయితే నువ్వు ఇచ్చే రూపాయికి మీ ఇంటికి వచ్చి ఆడుకోవాలనా? ముందు వాడేదో అడుగుతుండు చూడు. మీరు ప్రజలకు అన్ని ఉచితమన్నారు, నిజమేనా? ఓట్లు పట్టడానికి 100 అబద్ధాలు ఆడతాం. అవన్నీ నిజంగా చేయాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి. వెనకాల బస్సు వస్తుంటే ఆటో ఎందుకు ఎక్కావక్క? ఆపురా లబ్బే, వెనకాల ఫ్రీ బస్ వస్తుందంట. 200 ఎక్కడిచ్చేది నీకు ఫ్రీ బస్ ఉండగా? ఒసేయ్, ముసలి బస్సులో బట్టల షాప్ ఏందే? మా అక్క బస్సులో మటన్ షాప్, మా చెల్లి చికెన్ షాప్ పెట్టింది. వాళ్ళని ఎవరేమనలే. నాకు ఆధార్ కార్డు ఉంది, మూసుకొని ఫ్రీ టికెట్ కొట్టు. ఒసేయ్ ముసలి, ఎక్కడికి వెళ్తున్నావే? నా లవర్ దగ్గరికి. ఎక్కడికి పోతే నీకెందుకు రా బట్ట? నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, మూసుకొని టికెట్ కొట్టు. ఇంటికి వచ్చే చుట్టాల మీద లాఠీ చార్జ్ చేయండి. వాళ్ళు రావడమే నా బుగ్గలు గిల్లి ఎవరికి ముద్దు పెడతావు అని టార్చర్ పెడుతున్నారు. మమ్మీ కేసు పెట్టండి సార్. ఏం చేసింది? రోజు పొద్దున్నే 6 గంటలకే నిద్ర లేపి 9 అయిందని మోసం చేస్తుంది సార్. సార్ ఇంకోటి, పొద్దున్నే 6 గంటలకు నిద్ర లేపి పాలు తాగిచ్చే వాళ్ళని లోపలేయండి. నిద్రపోయే చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఆర్టికల్ 10 ప్రకారం ఇల్లీగల్ సార్. మీ తాత సర్పంచ్ ఎలా అయ్యాడు? మా తాత ఊరంతా అప్పులు చేశాడు. ఇప్పుడు ఓటేస్తేనే అప్పులు తీరుస్తా అన్నాడు. అంతే దెబ్బకి అందరూ ఓటు గుద్దారు. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదిరా, తిను. ఆకులు తినడానికి నేనేమన్నా మేకనా? నాకు చికెన్ బిర్యానీ కావాలి, లేకపోతే తినను. ఏమే, నాకు ఓటేసావా? మన ఇంట్లో 2 ఓట్లలో ఒకటే పడింది. నా మీద డౌట్ పడతారనే మీ గుర్తు మీదే ఓటేసి మరీ తెచ్చా. చూడు, తొడగొట్టి చెబుతున్నా, నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను. ట్రెండ్ ని సెట్ చేస్తా. నువ్వు గీసుకున్న గీత దాటొద్దు, నేను గీసిన గీత దాటలేవు.